హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీరు కనుక యూట్యూబ్ అనేది యూజ్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా మీరు యూట్యూబ్లోనైతే వీడియోస్ అయితే చూస్తారనమాట. సో ఆ వీడియోస్లో మీరు ఓపెన్ చేసినప్పుడు కొన్ని సెట్టింగ్స్ అయితే చాలా మందికి తెలియవు. అది ఏ విధంగా యూజ్ చేయాలి, అసలు ఎందుకుంటే ఏం కథ అని చెప్పేసి క్లియర్గా అయితే వాటి గురించి అయితే తెలియదు అనమాట. సో ఈ రోజు మీకు మెయిన్గా ప్రతి ఒక్క సెట్టింగ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఏవైతే మనకు అవసరం ఉంటాయో వీడియో ఓపెన్ చేసిన తర్వాత మీరు దేని గురించి ఇబ్బంది పడతారో దాని గురించి అయితే ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా క్లియర్ గా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది మన ఛానల్ ఓపెన్ చేద్దాం. మీరు సంథింగ్ మన వీడియోస్ ఏమైనా ఓపెన్ చేసిరు అనుకోండి, అంతేకాకుండా ఇదే రకంగా మీరు చాలా రకాల వీడియోస్ అయితే ఓపెన్ చేస్తారు మీకు ఇంట్రెస్ట్ బట్టి. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత సో మనకి యాక్చువల్ గా ఈ విధంగా మనకు వీడియో అనేది ప్లే కావడం జరుగుతుంది కదా. ఇక్కడ మీకు చాలా రకాల సెట్టింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. వీడియో ఓపెన్ చేసిన ఎంబటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమొస్తుంది, ఈ విధంగా మనకి క్యాప్షన్స్ అనేవి కింద ప్లే కావడం జరుగుతుంది అనమాట. అంటే క్రియేటర్ ఏదైతే చెప్తూ ఉంటారో అతను వాటికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేవి కింద మళ్ళీ రావడం జరుగుతుంది అనమాట. ఎవరైతే అర్థం కాదో వాళ్ళకైతే హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఈ ఫీచర్ ని ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు. సో దాన్ని ఆఫ్ చేసుకోవాలంటే మీరేం చేస్తారంటే, పైన కనబడుతున్న సీసీ అని చెప్పేసి కనబడుతుంది కదా, ఆ ఆప్షన్ అయితే మనం ఆఫ్ అయితే చేయాలన్నమాట. దాని మీద ప్రెస్ చేసినట్టయితే అది సింపుల్ గా ఆఫ్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఇది రాదన్నమాట. ఒకవేళ అవి మీకు ఇబ్బందికరంగా అనిపిస్తున్నట్టయితే సింపుల్ గా ఈ విధంగానైతే ఆఫ్ చేసుకుంటే సింపుల్ గానైతే రావన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పైన చూసినట్టయితే సెట్టింగ్స్ గేర్ ఐకాన్ అయితే కనబడుతూ ఉంటది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రైట్ సైడ్ కార్నర్ లో మీకు సెట్టింగ్స్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో దాంట్లో సెకండ్ మీరు చూసినట్టయితే ప్లే బ్యాక్ స్పీడ్ అని చెప్పేసి ఉంది. దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే మన వీడియో అనేది ఫాస్ట్ మోషన్ లో అయితే ప్లే చేయొచ్చు అప్ టు 2x వరకు. కొన్ని మొబైల్స్లలో 4x వరకు ఉంటుంది, కొన్ని మొబైల్లలో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా మన మొబైల్లో 2x వరకే ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు స్లోమో చేసుకోవచ్చు, అంతేకాకుండా స్పీడ్ కూడా దాన్ని పెంచుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, సో మీకు అది ఇంపార్టెంట్ వీడియో అన్నట్టయితే మొత్తం వినాలి అని చెప్పేసినట్టయితే ఈ విధంగా 2x లో పెట్టి వినేసేయండి. ఇవి మాక్సిమం చాలా మంది తెలుసు, కాకపోతే ఇది వచ్చేసి చాలా మందికి తెలియదు అనమాట. 99% మందికి. ఇక్కడ లాక్ స్క్రీన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, ఇది ఎందు గురించి వర్క్ అవుతుంది అంటే, మనం ఏదైనా వీడియో చూసినప్పుడు ఆ లాక్ స్క్రీన్ మీద ప్రెస్ చేస్తే మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట. డైరెక్ట్ మనకు ఫుల్ స్క్రీన్ లో ప్లే అవుతుంది ఏ వీడియో అయినా. సో దాన్ని ఏ విధంగా అన్లాక్ చేయాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ట్యాప్ టు అన్లాక్ అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్, దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటే అన్లాక్ అని చెప్పేసి ఈ విధంగా అయితే పడుతుంది అనమాట. సో అప్పుడు మీరు ఏదైనా వర్క్ అనేది చేసుకోవచ్చు, నెక్స్ట్ బ్యాక్ అయినా వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్ గా మీ పిల్లలకి ఇచ్చినప్పుడు ఏదైనా వీడియో అనేది ప్లే చేసి ఇచ్చారు అనుకోండి, ఈ విధంగా లాక్ స్క్రీన్ చేసేసి వాళ్ళకి ఏం వచ్చినా ఎటువంటి ఇబ్బంది అయితే కాదనమాట. ఫోన్ అనేది ఎటువంటి రెస్పాండ్ అయితే ఇయ్యేది, డైరెక్ట్ మనకు వీడియోనే ప్లే అవుతుంది. ఇక్కడనే మీరు కింద చూసుకున్నట్టయితే లాక్ స్క్రీన్ కిందనే మనకు మోర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దాంట్లో ప్రెస్ చేసినట్టయితే లూప్ వీడియో అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఒకటే వీడియో ఎన్నిసార్లనైనా ప్లే కావచ్చు అనమాట. సో ఈ విధంగానైతే మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా చాలా మంది ఏదైనా ఇష్టమైన పాట కానీ ఏదైనా ఇష్టమైన వీడియో కానీ రిపీటెడ్ గా చూద్దామని చెప్పేసి అనుకుంటారు కదా, వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది చాలా బెస్ట్ గా అయితే వర్క్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకో సెట్టింగ్ అనమాట. దాని కిందనే మీరు చూడొచ్చు, ఇప్పుడు ప్రెస్ చేస్తున్నా చూడండి, మోర్ ఆప్షన్ లోనే మీకు కింద ఇంకోటి అంబియంట్ మోడ్ అని చెప్పేసి బై డిఫాల్ట్ గా కొంతమందికి ఆన్ ఉంటుంది, కొంతమందికి ఆఫ్ ఉంటుంది అనమాట. సో ఈ మోడ్ అనేది ఎందుకు గురించి వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. సో ఇది వచ్చేసి ఎందుకు గురించి వర్క్ అవుతుంది అంటే, మనం ఏదైనా వీడియో చూసినప్పుడు దాంట్లో క్లారిటీ అనేది ఇది ఇంకా పెంచుతుంది అనమాట. విజువలైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకుపోయేందుకు ఈ అంబియంట్ మోడ్ అనేది చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది యూట్యూబ్ అనేది చాలా రీసెంట్ గా తీసుకొచ్చింది ఈ ఆప్షన్ వచ్చేసి. అంతేకాకుండా మన కలర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా మట్టుకు ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట మనం వీడియోలు చూసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ యూస్ఫుల్ సెట్టింగ్ అంటే ఇదే. ఇక్కడ మీరు చూసినట్టయితే స్లీప్ టైమర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, ఇది వచ్చేసి చాలా మందికి తెలియదు. ఇది ఎందుకు గురించి వర్క్ అవుతుంది అంటే, ఈ విధంగా మనం యూట్యూబ్ అనేది ఒక వీడియోనా లేకపోతే ఒక 20 minutes లేకపోతే 30 minutes లేకపోతే 1 hour ఈ వీడియో అనేది క్లోజ్ కావాలి అని చెప్పేసి, అంతేకాకుండా యూట్యూబ్ అనేది మొత్తానికి బంద్ కావాలి అని చెప్పేసి మీరు అనుకున్నట్టయితే ఈ విధంగా ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతూ ఉంటది అనమాట. మనం మెయిన్లీ నైట్ టైం చూస్తాం కదా వీడియోలు, ఆటోమేటిక్ గా మన ఫోన్ అనేది వేరే వీడియో ప్లే అయితేనే ఉంటాయి కదా. సో ఈ విధంగా మీరు టైమర్ సెట్ చేసుకొని అనుకున్నట్టయితే ఎప్పుడైతే మీకు 1 hour లోపు మీరు అనుకుంటా అనిపిస్తుందో అప్పుడైతే దీన్ని స్టాప్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడనే మీరు పైన చూసినట్టయితే మనకు ఆటో ప్లే బటన్ అయితే కనబడుతూ ఉంటుంది వీడియో పైన. సో దాన్ని మీరు ఆఫ్ చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ వచ్చే వీడియోలు అనేవి మనకు ప్లే కాకుండా మన డాటా అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఈ
విధంగా మీరు దాన్ని ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇది ఎప్పటికీ ఆఫ్ చేసే వీడియో చూస్తానన్నమాట. ఎందుకంటే వేరే వీడియో మనకు అనవసరం లేని ప్లే అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మన డాటా అనేది ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి సో ఈ విధంగా దీన్ని అయితే ఆఫ్ చేసుకొని ప్లే చేసుకోండి వీడియోస్. అంతేకాకుండా ఫ్రెండ్స్, మెయిన్గా మనం వీడియో ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ డబల్ ట్యాప్ ఇచ్చినాం అనుకోండి 10 సెకండ్స్ అయితే ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా లెఫ్ట్ సైడ్లో మీరు డబల్ ట్యాప్ ఇచ్చారు అనుకోండి 10 సెకండ్స్ బ్యాక్ వెళ్తుంది అనమాట. సో ఇది చాలా మంది తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకుంటలేను. ఇక ఎవరైతే తెలియలో ఉన్నారో ఈ విధంగానైతే ట్రై చేయండి, కంపల్సరీగా ఈ ట్రిక్ అయితే వర్క్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇక్కడనే మీరు కింద చూసినట్టయితే స్క్రీన్ మీద ఒకసారి టచ్ చేసినట్టయితే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. లాస్ట్లో మీరు కింద చూసినట్టయితే 3 డాట్స్ లైన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. ఇది ముఖ్యంగా క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వేరే వాళ్ళ వీడియోని రిమిక్స్ చేస్తూ ఉంటారు, అంతేకాకుండా క్లిప్ గురించి అనేది చూస్తూ ఉంటారు కదా, ఏదైనా మంచి క్లిప్ దొరికింది అనుకోండి దాన్ని వీడియోగా చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి వచ్చేసి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మీకు తెలవాల్సిన యూట్యూబ్ సెట్టింగ్స్ అనమాట. ఇవి వచ్చేసి మెయిన్ గా చాలా మంది తెలియదు. సో కంపల్సరీగా మీలో చాలా మందికి సెట్టింగ్స్ అనేవి ఒకటి తెలిసినా ఒకటి తెలియకపోయి ఉండొచ్చు. ఏదైతే కొత్త సెట్టింగ్ ఈ రోజు మీకు ఈ వీడియోలో చెప్పానో అది వచ్చేసి కింద కామెంట్ అయితే వేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా మందికి ట్రిక్స్ తెలియదు కాబట్టి షేర్ చేయండి. బై బై.